బాలయ్య డాకు మహారాజ్ మూవీ అంటే ఏదో ఓకే మూవీ అనుకున్నాను కానీ ఇప్పుడు రిలీజ్ అయిన పాప సాంగ్ చూస్తే మూవీలో పాప సెంటిమెంట్ అందులోని బందిపోటు క్యారెక్టర్ అంటే మూవీలో అయితే ఏదో మ్యాటర్ ఉందని అయితే అర్థమవుతుంది. ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. కాకపోతే దానికంటే ముందు ఇప్పుడు బాలయ్య డాకు మహారాజ్ మూవీ ట్రైలర్ గురించి నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేటు దీని గురించి అప్డేట్ అయితే వచ్చింది. అది చెప్పేసి మిగతా విషయాలు మాట్లాడతాను. సో వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ద షో. నందమూరి అందగడ జనవరి 12న డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతి తీసుకొస్తున్నాడు. సో సంక్రాంతి రోజు మీకు నోట్లో గారెలు బూర్లు పెడతానంటున్నాడు. ఓకే, బానే ఉంది. కానీ సంక్రాంతికి బాలయ్య పెట్టే వంటకాలు మనం తినాలంటే అసలు ఆ వంటకాల టేస్ట్ ఎలా ఉండిపోతుంది, అవి తింటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాలి. అలా చెప్తేనే బాలయ్య పెట్టే గారి బూరి కక్క మొక్క అందరూ తింటారు. సో గేమ్ చేంజర్ మూవీతో పోలిస్తే బాలయ్య డాకు మహారాజ్ మూవీ ప్రమోషన్స్ లో వెనకబడిపోయింది. అది చాలా క్లియర్. డాకు మహారాజ్ రిలీజ్ అవడానికి ఇంకా 20 రోజులు కూడా లేదు. కానీ ప్రమోషన్స్ చూస్తే ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదు. ప్రమోషన్స్ లేట్ అవ్వకూడదు. ఇలా అయితే కష్టం అండి. ఫైనల్ గా డాకు మహారాజ్ ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేశారు. టోటల్ 3 భారీ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. సో ఫస్ట్ ఈవెంట్ జనవరి 2న హైదరాబాద్ లో ట్రైలర్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. అది కూడా చాలా గ్రాండ్ గా. సో జనవరి 2న బాలయ్య మీకు ట్రైలర్ చూపించి మైండ్ బ్లాక్ చేస్తాడనమాట. ఇక సెకండ్ ఈవెంట్ అండి జనవరి 4న యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. యుఎస్ఏ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఓకే, మంచి మూవ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్ కూడా మనకి ఇంపార్టెంట్. సో అక్కడ నుంచే డాలర్లు లాక్కోవాలి. సో బాలయ్య యుఎస్ఏ ఈవెంట్ అంటే మేబీ గేమ్ చేంజర్ డల్లాస్ ఈవెంట్ ఇన్స్పిరేషన్ అనుకుంటా. అది అలా ఉండాలి. ఇంతకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఓన్లీ హైదరాబాద్ లోనే చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే దేశాలు, ఖండాలు, సముద్రాలు దాటి వెళ్ళిపోతుంది అనమాట. ఇక డాకు మహారాజ్ థర్డ్ ఈవెంట్ అండి. అది మన లోకల్ ఈవెంటే. జనవరి 8న ఆంధ్రాలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. బట్ ప్లేస్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. మేబీ ఇది రాయలసీమలో గానీ వైజాగ్ లో గానీ ఉండొచ్చు. ఇక ఇదంతా పక్కన పెడితే డాకు మహారాజ్ లో పాప సెంటిమెంట్ గురించి మాట్లాడాలి. సో ఈ పాప సెంటిమెంట్ అనేది నందమూరి హీరోలకి బాగానే వర్కౌట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే పాప సెంటిమెంట్ తోనే అప్పటికే కష్టాల్లో ఉన్న కళ్యాణ్ రామ్ బింబిసారా మూవీతో హిట్ కొట్టాడు. అలాగే ఎన్టీఆర్ ట్రిబుల్ స్టోరీకి పాప సెంటిమెంట్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక పాప సెంటిమెంట్ తో బాలయ్య మూవీస్ అయితే చాలానే వచ్చాయి. అవి వర్కౌట్ అయ్యాయి కూడా. ఇక రీసెంట్ డేస్ లో చూసుకుంటే అఖండ మూవీలో కూడా పాప సెంటిమెంట్ ఉంటది. సో ఆ మూవీలో బాలయ్య పాపను సేవ్ చేసే సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అలాగే బాలయ్య భగవత్ కేసరి మూవీలో కూడా పాప సెంటిమెంట్ ఉంటది. అది వర్కౌట్ కూడా అయింది. సో ఇప్పుడు డాకు మహారాజ్ నుంచి రిలీజ్ అయిన చిన్ని సాంగ్ లో కూడా పాప సెంటిమెంట్ మనకు కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో పాప సెంటిమెంట్ అనే పాయింట్ ని డైరెక్టర్ బాబీ చాలా స్ట్రాంగ్ గా అయితే చూపించబోతున్నాడని అయితే మనకు అర్థమవుతుంది. అలాగే డాకు మహారాజ్ స్టోరీ మొత్తం పాప సెంటిమెంట్ అనే పాయింట్ మీద బేస్ అయిపోద్దని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మూవీలో మెయిన్ పాయింట్ వచ్చి బాలయ్య ఒక బందిపోటు దొంగ. సో డాకు మహారాజ్ అనేది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అనే చెప్పొచ్చు. ఇందులో బాలయ్య బందిపోటు కాబట్టి ఒక రాబిన్ హుడ్ టైప్ రోల్ అనే అనుకోవాలి. మనకు రాబిన్ హుడ్ అంటేనే ఉన్నోళ్ళ ఇంటికి వెళ్లి రాబరీలు చేసి జనాలకి పంచిపెట్టడం ఇలాంటివి మంచి ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. సో నేనేమనుకుంటున్నానంటే అలాంటి ఆస్పెక్ట్ లోనే బాలయ్య వెళ్లి పాపకి హెల్ప్ చేయడం ఇలాంటిది ఏమైనా స్టోరీలో ఉండాలి. ఇక నిన్న రిలీజ్ అయిన పాప లిరికల్ సాంగ్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ లిరికల్ సాంగ్ లో బాలయ్య పాపను స్కూల్ కి తీసుకెళ్లడం అలాగే పాపను ఆడించడం ఇలాంటివన్నీ కూడా చూపించారు. అండ్ అనంత్ శ్రీరామ్ కూడా రాసిన లిరిక్స్ బాగున్నాయి. దాంతో పాటు తమన్ బీట్ కూడా బాగానే ఇచ్చాడు. సో ఇదంతా చూస్తుంటే డాకు మహారాజ్ లో బాలయ్య బందిపోటు క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అలాగే పాప సెంటిమెంట్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని మనకు అర్థం అవుతుంది. ఇది మ్యాటర్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.